అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న వాక్యం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. 26, 27. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26, 27 వచనాలు. అయితే పైనున్న యెరూషలేము చదవమ్మా. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకై స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగం ద్వారా నీ ప్రజలందరినీ దర్శించండి, బలపరచండి, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి మొదటిగా అందరికీ కూడా మరి తల్లులైనటువంటి వారికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఏం చెప్పాలి మదర్స్ డే సందర్భంగా అని అనుకుంటా ఉండగా నాకు తెలియదు అసలు ఈ వాక్య భాగము ఇక్కడ ఉందని. మేము రోజు రాత్రిపూట పత్రికలు ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆ పత్రికల్లో కొరింథీ పత్రిక అయిపోయి గలతీకి వచ్చేసి నేను ఈరోజు ఈ గలతీ పత్రిక చదువుతూ ఉన్నప్పుడు పైనున్నటువంటి యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. మరి తల్లిని ఏమంటారంటే ఇంగ్లీష్లో మదర్ అంటారు. ఏమంటారు? ఇంకా మామ్ అంటారు, మమ్మీ అంటారు, మా అంటారు. మరి రకరకాలుగా హిందీలో అయితే మా అంటారు, పాశ్చాత్యపు సంస్కృతంలో అయితే మయ్యా అంటే హిందీలో మయ్యా అని కూడా అంటూ ఉంటారు. అయితే భూమి మీద ఎంతోమందిని మనము అమ్మ అని పిలుస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమని పిలిచాడు? అమ్మా. ఎవరిని పిలిచాడు చెప్పండి? అమ్మ అని. వ్యభిచార స్త్రీని వ్యభిచారమందు పట్టబడినప్పుడు ఆమెను రాళ్లతో కొట్టాలని, రాళ్లతో కొట్టి చంపాలని మా ధర్మశాస్త్రము తెలియజేస్తూ ఉంది. మోషే అలాగూ చెప్పాడు, బోధకుడా నీవైతే ఈమెకి ఏమని చెప్తావు అంటే ఆయన అప్పుడు చెప్పాడు, అది మనందరికి తెలిసిన విషయమే. అప్పుడు ఆ ఉదంతో అంటాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా? నేను కూడా నీకు శిక్ష విధింపను. వ్యభిచార స్త్రీని అమ్మా అని పిలిచిన ఘనత ఎవరిది అంటే సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిది.